श्रीगुरुभ्यो नमः। श्रीमहागणाधिपतये नमः। गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वरः। गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। हरितसगोत्रोत्पन्नं हरिभक्तिपरायणं शङ्करगुरुवरेन्द्रचरणं शरणं प्रपद्ये। श्रीमहद्भ्यो गुरुभ्यो नमः। अरुणां करुणातरङ्गिताक्षीं धृतपाशाङ्कुश पुष्पभानचापाम् अनिमादिव्रयोवृताम् अयोकैः అహమిత్యేవ విభావయేద్ భవానీం. ఓం శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకు రాబో నూతన సంవత్సరం యొక్క శుభాకాంక్షలు. ప్రతి మాసం మనం చెప్పుకున్నట్టుగానే ఈసారి కూడా మాస ఫలితాలు. ఇక తులారాశి వారికి జనవరి నెలలో ఏ కార్యక్రమాలైనా సమర్థత పెరుగుతూ ఉంటుంది. ఉత్సాహంతో కార్యక్రమాలు ముందుకు అడిగేస్తారు. కార్యక్రమాన్ని సంపూర్ణం చేయడానికి పట్టుదల వహిస్తారు. ఆశించిన ఆదాయాన్ని లాభాన్ని పొందుతారు. కొన్ని పనులు సునాయాసంగానే నెరవేరుతాయి. కొన్ని పనులకు మాత్రము ఇతరుల సలహా తీసుకొని జాగ్రత్తగా అడుగు ముందుకు వేయడం జరుగుతుంది. కొత్త పనులు ప్రారంభం చేయడం జరుగుతుంది. మీరు చేసిన పనులలో ఆదరణ పెరుగుతుంది. 10 మందిలో మెచ్చుకోలనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి. అధికారుల చేత మెప్పులు పొందుతారు. అధికారుల వల్ల మెప్పులు పొందడము, పురస్కారాలు పొందడము అనేటువంటిది దొరుకుతుంది. శ్రమకు తగ్గ ఫలితాన్ని పొంది ఆనందంగా సంతోషంగా జీవితాన్ని గడుపుతారు జనవరిలో తులారాశి వారు. పెండింగ్లో ఉన్నటువంటి ఒక కార్యక్రమాలు ఏవైనా ఉన్నట్లయితే అవి నెరవేరి మీకు మనో ఆనందాన్ని సంతోషాన్ని ఇస్తాయి. కుటుంబంలో కూడా అందరి చేత సుఖ సంతోషాలు పంచుకొని హాయిగా ఉంటారు. ఇక మొదటి వారం కనుక చూసినట్టయితే ఆదాయం బాగానే ఉంటుంది. ఆర్థిక పరిస్థితి కూడా ఆనందాన్ని ఇస్తుంది. అభిష్ట వస్తువులు అంటే మీరు ఏవైతే కొనాలని చెప్పి ఇంటికి అవసరమైన ఒక వస్తువులు ఏవైతే కొనాలని చెప్పి అనుకుంటున్నారో అవి కొనుక్కోవడము ఈ జనవరి నెల మొదటి వారంలో జరుగుతుంది. చిన్న చిన్న ఆటంకాలు ఏర్పడడం అవి సహజము. ప్రతి ఇంట్లో కూడా ప్రతి పనిలో కూడా చిన్న చిన్న ఆటంకాలు వస్తూ ఉంటాయి. కానీ మనోధైర్యం వీడకూడదు. మనోధైర్యంతో మీరు పని చేసినప్పుడే ఇవన్నీ కూడా జరగడానికి ఆస్కారం ఉంది. జాగ్రత్తగా చేసుకోండి మొదటి వారం. ఇక రెండవ వారం కనుక చూసినట్టయితే కుటుంబ సాంప్రదాయాల మీద ఎక్కువగా శ్రద్ధ పెడతారు. మన సాంప్రదాయాలు మనవి మనకు ఉండాలి, ఉండాలని చెప్పి మన భారతీయ సాంప్రదాయాల మీద అధికంగా శ్రద్ధ పెట్టడము, వాటి గురించి పాటుపడడం జరుగుతుంది. ఆదాయం కూడా భగవంతుని దయ వల్ల ఆదాయం కూడా బాగానే పెరుగుతుంది. నూతన గృహ నిర్మాణ యోగం వలన గృహ నిర్మాణాలు చేపట్టడము, ఇంతకుముందు ఏదైనా కారణం వల్ల ఆగిపోయినటువంటి నిర్మాణాలు ఆగిపోయినటువంటి వాటిని కూడా చేపట్టి వాటిని కూడా సఫలీకృతం చేసుకోవడం అనేటువంటి జరుగుతుంది రెండవ వారంలో. ఇక మూడవ వారం భార్యాబిడ్డలతో పోట్లాటలు అవి ఇంటింటికి ఉన్నటువంటివే. ఏదో జరుగుతుంది, చిన్న చిన్న పొరపాటు జరుగుతుంటాయి. భార్యాభర్తల మధ్యన పొరపచ్చాలు రావడము, తండ్రి కొడుకుల మధ్యన పొరపచ్చాలు రావడము, అవి సమసిపోవడం అనేది జరుగుతుంది. కొన్ని అనుకోని ఇబ్బందులు మాత్రం ఏర్పడతాయి. వాటి గురించి జాగ్రత్తగా ఉండాలి. ఏవో కొందరి వ్యక్తుల వల్ల మీకు కొన్ని అనుకోని ఇబ్బందులు ఏర్పడడానికి ఆస్కారం ఉంది. కాబట్టి మీకు అటువంటి వ్యక్తులు ఎవరైనా సంతపడితే వారితో దూరంగా ఉండడం మంచిది. ఒకవేళ అనుకోని ఇబ్బందులు ఎదురైనా వాటిని తట్టుకునే శక్తిని సంపాదించుకొని జాగ్రత్తగా ఉండండి. దానివల్ల కొంత డబ్బు నష్టపోవడం కూడా జరగడానికి ఆస్కారం ఉంది మూడవ వారంలో. ఇక నాలుగవ వారం కనుక చూసుకున్నట్టయితే ప్రయత్న కార్యాలలో ఆటంకాలు ఏర్పడతాయి. ప్రతి పనిలో కొన్ని ఆటంకాలు, మనోవిచారంగా ఉంటుంది. తొందరపాటుతనం వల్ల కొంత డబ్బు నష్టపోవలసి వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా. ఇతరుల చేత పోట్లాటలు, సొంత వాళ్ళ చేతనే, కుటుంబ సభ్యుల చేతనే కాకుండా ఇరుగు పొరుగు వారి చేత కూడా పోట్లాటలు జరగడము,
విచారంగా ఉండడం జరుగుతుంది. జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. మీరు అంటే తులారాశి వారు ఈ నెలలో హనుమాన్ చాలీసా పారాయణం చేయడం చాలా మంచిది. హనుమాన్ చాలీసా కనుక పారాయణం చేసినట్టయితే అన్ని రకాల మంచి జరిగి మీకు మనోవిచారం తొలగిపోవడానికి ఆస్కారం ఉంది. ఇది శుభం.